అందరికీ నమస్కారం. ఘోర బస్సు ప్రమాదం 10 మంది కనుమూత. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళవుతాం. అదేవిధంగా బస్సు ప్రమాదం ఎక్కడ జరిగింది? 10 మంది చనిపోయిన తర్వాత మిగతా వారికి ఏమైందనే విషయాలు పూర్తిగా కూడా మనం తెలుసుకునే వాళ్ళవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో 19 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రయాగ్‌రాజ్ నుంచి మీర్జాపూర్ వెళ్లే హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో భక్తులతో నిండిన బొలెరో వాహనం వేగంగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయారు. వారు ఛత్తీస్‌గఢ్ కోర్బా జిల్లాకు చెందినవారు. ఈ భక్తులు సంగమ స్నానం కోసం మహాకుంభమేళ వెళ్లనున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది భక్తులు కూడా గాయపడ్డారు. ఈ భక్తులు మధ్యప్రదేశ్‌లో రాజ్‌ఘాట్ జిల్లాకు చెందినవారు. అదేవిధంగా వారణాసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. గాయపడిన వారిని రామ్‌నగర్‌లోని సీహెచ్‌సీలో చేర్చారు. అక్కడ వారికి తక్షణ వైద్యం సాయం అందిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన ఆల్ పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.